ముఖ్యంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ రెండు కలిపి ఉమ్మడిగా రా కదిరా ప్రోగ్రాంని రేపు 18వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ జరుపుకుంటున్నాం. దానికి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందువల్ల సద్వినియోగం చేసుకోవాలి. గుడివాడ నియోజక ప్రజలు కానీ పక్కనున్న గ్రామాలు పెడన పామరు మచిలీపడి ఇవన్నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని మేము అందరూ తీసుకుని అందరి కార్యకర్తలని నాయకులు తరలి తీసుకురావాలి. మేమందరం కూడా మున్సిపాలిటీలో కానీ 3 మండలాల్లో గట్టిగానే మొబిలైజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన టార్గెట్ మీరు ఫుల్ఫిల్ చేస్తామని నాకు నమ్మకం ఉంది. నేను అదే గుడివాడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది, ఎందుకంటే ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఒక దుర్మార్గుడిని 20 సంవత్సరాలు చూస్తున్నాం. మనకి రేపు రాబోయే రోజుల్లో ఆ మొహం మనకు కనపడకూడదు అసెంబ్లీలో. ఇప్పుడు నిన్న గొడ్లోలేరు వెళ్ళి ప్రొక్లైన్తో కొబ్బరికాయ కొడుతున్నారు. ఎప్పుడేస్తాడు రోడ్డు? వాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి మాయ మాటలు చేస్తాకి డైవర్ట్ చేస్తాకి మన ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని నమ్మబాగండి. ఆడు ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నాడు. వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఎన్ని వేల కోట్లు దోసుకున్నాడో మనందరం చూసాం. గుడివాడ పట్టణంలో కూడా కబ్జా చేయడం కూడా మనందరం చూసాం, పేపర్లో చదివాం. ఈరోజు ఇసుక ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో రోజు సొంత లారీలు పెట్టి ఒక మోనార్క్ లాగా ఒక రౌడీలాగా దోచుకుంటూ వస్తున్నాం. రేపు సంక్రాంతి వస్తుంది, ఎద్దులు రావుడి పందాలు మొదలెట్టాడు, కానీ దాంట్లో జరిగేది అది ఉండదు. ఎందుకంటే ఎన్టీఆర్ వైఎస్ఆర్ని పెడుతున్నాడు ప్రతి సంవత్సరం, కానీ వాస్తవానికి అదొక క్లబ్లా నడుస్తుంది. పేకాట ఎన్ని కూడా జోదం అన్నీ కూడా నడుస్తాయి అక్కడ. ఈ దుర్మార్గుడు ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ విధంగా ధ్వంసం చేశాడో మనం అందరం చూసాం. వాళ్ళ పోలీస్ వ్యవస్థలు కానీ రెవెన్యూ వ్యవస్థలు కానీ ఏ విధంగా ఉపయోగించుకున్నాడో అతను స్వార్థం కోసం ప్రజలకు ఏది చేయలే. ఇవాళ ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఏ గ్రామం కూడా విజిట్ చేయలేదు. అక్కడ ఉన్న కష్టాలు తెలియదు. ఎంతసేపు ఇసుక క్వారీల దగ్గరికి వెళ్ళటం, మట్టి ఎక్కడ చెరువులు ఉంటే తవ్వుకుంటాకి అవి చూసుకోవడం తప్ప ప్రజల కష్టాలన్నీ గాలికి వదిలేశాడు. ఈరోజు అందరూ కూడా ఇటువంటి దుర్మార్గుడిని ఇంకా మనం సాగనంపకపోతే గుడివాడ ప్రజలు మనం క్షమించాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. రా కదిలిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అందరూ భాగస్వామ్యం కావాలి. ఆడ మగ అందరూ కూడా వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. ఒక పక్కన కరెంట్ కానీ గ్యాస్ కానీ డీజిల్ ఇవన్నీ కూడా అన్నీ పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా నాకు త్వరలోనే అందరూ బయటకు వస్తారని చెప్పి నమ్ముతున్నా.